వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పుంగనూరు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఎన్ఎస్సి ట్రైనర్ మునేప్ప తెలిపారు. పుంగనూరులో గురువారం భవన నిర్మాణ సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి, కార్యదర్శి సురేంద్ర మరియు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు శాఖ ఆధ్వర్యంలో ఈ ఉచిత ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తాపీ మేస్త్రీలు, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్ ఇలా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు 18 నుండి 45 సంవత్సరాలు కలిగి లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు వారి సహకారంతో మన యొక్క చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, మన పుంగనూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్మికులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. గతంలో వారికి అందరినీ దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి తాపీ మేస్త్రులకు కానీ, అదేవిధంగా కార్పెంటర్లకు కానీ, ఎలక్ట్రీషియన్స్కి కానీ, పెయింటర్స్కి కానీ అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని అతి తొందరలో మన పుంగనూరులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతి తొందరలో శిక్షణ కూడా ప్రారంభిస్తాం. కావున ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్మికులు, ఈ యొక్క లేబర్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు, ముఖ్యంగా ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మేస్త్రీలు, అదేవిధంగా కార్పెంటర్లు, వీళ్ళు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, అతి తొందరలో వీళ్ళకి కొత్తగా ఇస్తున్నటువంటి ఈ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఆ శిక్షణ కార్యక్రమంలో పూర్తిగా వివరిస్తారు. ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉన్నటువంటి ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి వీళ్ళకి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా ప్రభుత్వం చేత నిర్వహించబడుతుంది. అతి తొందరలో ప్రారంభిస్తారు. కావున మీ మీడియా మిత్రుల ద్వారా ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ గుర్తింపు సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు పొందాలని, రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా ఈ యొక్క లోన్స్ కావచ్చు, ఈ ట్రైనింగ్ పరంగా కావచ్చు, ఈ గుర్తింపు సర్టిఫికెట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సంఘాల ప్రతినిధులకి, ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి, యాజమాన్యానికి, జిల్లా యాజమాన్యానికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.